హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి మన హైదరాబాద్ సంబంధించినటువంటిది ఈ సంస్థ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాదాపుగా 20 విభాగాలలో ఈ పొజిషన్స్ ఉన్నాయి. మొత్తం 48 పొజిషన్స్ వరకు ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి వారు నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అవన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంపల్సరీగా వీడియోని అయితే చూడండి. ముందుగా మనకు ఉన్నటువంటి పొజిషన్స్ చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించి ఏదైతే శాలరీ బెనిఫిట్స్ ఉన్నాయో అవి చూసుకుంటే 56,100 ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ కూడా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా పే చేస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కింద 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కింద 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 కింద అయితే 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి కింద అయితే 56,000 ఉంటుంది. దాంతోపాటు ఇంక్రిమెంట్స్ అనేది కదా 5% అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి అనేది సబ్జెక్ట్ టు ద పర్ఫార్మెన్స్ రివ్యూ మీద అవుతుంటుంది. ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోకి చూసుకుంటే 37,000 రూపీస్ అనేది ఉంటుంది. ఇక వారి సీనియారిటీ పెరిగిన దాని తర్వాత 42,000 వరకు అయితే పేమెంట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ అనేది కూడా వారికి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ కావాల్సింది వీరికి చూసుకుంటే జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్, కానీ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ప్లస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఉంటుంది. ఆర్ఎస్ ఎంఎస్సీ బేస్డ్ అయితే 28 ఇయర్స్ ఉంటుంది. ఆర్ఎస్ ఎంటెక్ బేస్డ్ అయితే 30 ఇయర్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి వారికి అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వారికి అయితే 35 ఇయర్స్ అనేది మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్. వారికి వచ్చేసి ఓబీసీ వారికి 38 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ప్రతి అప్లికేషన్ ఫీజు అయితే 250 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్యూఎల్ఎస్ మీద వారు కూడా 250 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. కానీ వారికి తర్వాత రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది ఆన్ ద సాటిస్ఫైయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్లో చూసిన తర్వాత వారికి అయితే చేయడం జరుగుతుంది. ఇక వారి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా ఇచ్చారు. ఏ పొజిషన్స్కి ఎన్ని ఉన్నాయి అనేది చెప్పేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలనేది కూడా ఇచ్చారు. మేజర్గా అయితే రీసెర్చ్ సైంటిస్ట్ వారికి అయితే ఎంఈ ఎంటెక్ చేసిన వారు, రిలవెంట్ డిసిప్లిన్లో చేసిన వారు, దాంతోపాటు వచ్చేసి ఎంఎస్సి ఎంటెక్ ఇన్ జియాలజీ అప్లైడ్ సైన్సెస్లో చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వారు బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్నవారు కూడా కొన్ని పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. మేజర్గా అయితే సైంటిస్ట్లో ఫస్ట్ పొజిషన్స్కి అయితే ఎంఎస్సి ఎంటెక్ చేసిన వారికి ఉంది. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్లో అయితే బీటెక్ చేసిన వారికి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వారికి అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో అయితే 3 పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో చూసుకుంటే కూడా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వారు ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 3 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. 3లో అయితే 1 పొజిషన్ అయితే ఖాళీగా ఉంది. దాంట్లో వచ్చేసి బీటెక్ వారు చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ బిలో చూసుకుంటే మాత్రం కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఎంఎస్సి టెక్ ఎంటెక్ అనేది ఉన్నవారు పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా మొత్తంగా కొన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయి. అందులో పిఎస్బి ప్రాజెక్ట్ సైంటిస్ట్ బిలో అయితే 5 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నవారు అయితే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు అయితే వాళ్ళకి సంబంధించిన ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పొజిషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏం కావాలి, దానికి సంబంధించిన డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏం కావాలనేది కూడా ఇచ్చారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే మాత్రం కొన్ని పొజిషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా వారు ఇచ్చేసారు. ఈ పొజిషన్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలో 30 నుంచి 35 ఎవరైతే అప్లై చేస్తున్నారో వారైతే మాత్రం వారికి గేట్ ఉండాల్సి ఉంటుంది, లేదా స్కాలర్స్ ఆర్ సెలెక్టర్ త్రూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఎవరైతే ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ బై సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉంటారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది.
ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే హైదరాబాద్లోనే ఉంటుంది. లేదు అంటే దాంతోపాటు మిగతా ఇస్రోకి సంబంధించినటువంటి ఈ క్యాంపస్ ఎన్ఆర్ఎస్సికి సంబంధించిన క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఉండొచ్చు. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, నాగ్పూర్, కోల్కతా, జోధ్పూర్ లేదంటే వేరే నీట్ బేసిస్లో వీరిని అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మాత్రం ఎవరైతే ఎంఎస్సి, ఎంటెక్ అండ్ ఎంఈ చేసిన వారికి అయితే అగ్రిగేట్గా 60% ఆర్ సిజిపిఏ సిపిఐ 3.5 అనేది ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఎంఎస్సి టెక్ చేసిన వారైతే 65% అనేది వారు పాస్ మార్క్స్ తోటి ఉండాలి అండ్ 6.84 అనేది మినిమం పర్సెంటేజ్ అనేది ఉండాలి. ఇక బీటెక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో రిలవెంట్ పొజిషన్స్కి వారు 65% తోటి పాస్ అయి ఉండాలి అండ్ 6.84 అనేది సిజిపిఏ ఆర్ సిపిఐ గ్రేడింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక బీఎస్సీ సంబంధించిన వారు ఎవరైతే పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారు 60% మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. సిజిపిఏలో 6.5 మాత్రం వారి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డిగ్రీస్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటి కానీ యూజీసీ నుంచి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయ్యి ఉండాలి. ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒక పర్సనలైజ్డ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. దాంట్లో మీ యొక్క పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవాలి. జనరేట్ అయిన స్లిప్ను మాత్రం మనం ఖచ్చితంగా ఫ్యూచర్ రిఫరెన్స్కి మాత్రం ఉంచుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ అంతా కూడా ఈ ప్రాసెస్ మీద జరగడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఎవరైతే అప్లై చేసిన తర్వాత వారిని స్క్రూటినీ చేసిన తర్వాత వారిని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మాత్రం ఇంటర్వ్యూకి మాత్రం పిలవడం జరుగుతుంది. అది కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారిని ఎన్ఆర్సి వెబ్సైట్లోనే పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇక టెన్యూర్ ఆఫ్ పొజిషన్ అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా టెంపరీ బేస్డ్ ఉన్నటువంటి పొజిషన్స్. ఇవి పీరియడ్ ఆఫ్ 1 year వరకు ఉంటుంది. తర్వాత ఎక్స్టెండెడ్ కూడా చేయొచ్చు. అది డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అది 5 years వరకు మాత్రం ఎక్స్టెన్షన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో ఎవరైతే ఆపర్చునిటీ ఉన్నా కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీట్ అవుతున్నా కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. ఇక అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ది కావాల్సి ఉంటుంది. మీ యొక్క సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్, ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా చేసిన వారి యొక్క సర్టిఫికేట్, తర్వాత ఆల్ మార్క్ షీట్స్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ అన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ సంబంధించిన వారికి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా అలాగే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే పిహెచ్డి చేశారో వారు మాత్రం డాక్టరల్ డిగ్రీ థీసిస్ చేశారో, తర్వాత పిహెచ్డి ఫ్రమ్ యూనివర్సిటీ ఆ జనరల్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ పేపర్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ గేట్ కానీ ఎన్ఈటీ ఏదైతే 30 to 35కి సంబంధించినటువంటి పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి ఈ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే చేస్తున్నారో, రిఫండ్ ఆఫ్ ఫీజు కోసం చేస్తున్నారో వారు మాత్రం వారి యొక్క సర్టిఫికేట్ అనేది కూడా అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మాత్రం అప్లికేషన్స్ అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 21st of August 2026 వరకు టైం ఉంది. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి వెంటనే ఎలిజిబిలిటీ ఉన్న మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ఏ ఫర్దర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఉన్నా మాత్రం దీని మీదనే రావడం అనేది జరుగుతుంది. ఇక ఎటువంటి ఫర్దర్ కమ్యూనికేషన్ ఉన్నా కానీ మీకు ఈమెయిల్ ఐడి ద్వారా లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో దాంట్లోనే మీకు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే పొజిషన్స్కి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వస్తున్నారో వారికి మాత్రం స్లీపర్ క్లాస్ రైల్వే ఫేర్ అనేది లేదా ఏసీ బస్ ఫేర్ అనేది కూడా పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచే చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెతుక్కోకుండా ఉండకుండా. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు ఉపయోగం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా కానీ దీనికి సరిపడే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం వారికి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే కూడా ఈ పోస్ట్ అనేది కూడా ఇంకా జాబ్ ఆస్పిరెంట్స్కి అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.